నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు 6 టీవీ. ఇక లోక్సభ ఎన్నికలకు తెలంగాణలోని ప్రధాన పార్టీలన్నీ కూడా ఫోకస్ పెంచాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ, కాంగ్రెస్, ఈ ప్రధాన మూడు పార్టీలన్నీ కూడా ఎవరికి వారు అంటే ధీమాగా ఉన్నారు. ఖచ్చితంగా 12 నుంచి 14 స్థానాలు, లోక్సభ స్థానాలు కైవసం చేసుకోవాలంటూ ఇటు తెలంగాణ భవన్లోని ఇటు కేటీఆర్ అధ్యక్షతన ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత మంచి దూకుడు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ అదే దూకుడుతో ఖచ్చితంగా లోక్సభ స్థానాలన్నీ కూడా కైవసం చేసుకోవాలి 14 వరకు అని చెప్పేసి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నాడు. దీనికి సంబంధించి ఇటు గాంధీ భవన్లో కూడా గత 2-3 రోజులుగా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఇక అదేవిధంగా ఇటు బీజేపీ కూడా ఖచ్చితంగా లాస్ట్ టైము 4 ఎంపీ స్థానాలు కైవసం చేసుకున్నారు. కానీ ఈసారి ఖచ్చితంగా 7 నుంచి 8 ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే కిషన్ రెడ్డి బీజేపీ పార్టీ కార్యాలయంలోని నేతలతో సమావేశం ఏర్పాటు చేయడం, అదేవిధంగా 3 రోజుల క్రితం ఇటు అమిత్ షా కూడా దీనికి సంబంధించి కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తానికి చూస్తే తెలంగాణ పైన ఇటు 2 జాతీయ పార్టీలు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వీళ్ళు అందరు 3 పార్టీలు కూడా ప్రధానంగా ఫోకస్ పెట్టాయి. ఎందుకంటే ఇక్కడే ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవాలనే దానిపైన ఉంది. ఇక ముఖ్యంగా మన 2019లో చూసుకుంటే 2019లో బీఆర్ఎస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మనం చూసాం. గతంలో కేసీఆర్ కూడా కామెంట్ చేశారు 2019లో కారు సారు 16 అని, ఖచ్చితంగా 16 కైవసం చేసుకుంటామని చెప్పేసి అదే స్థాయిలో ప్రచారం చేసినప్పటికీ అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 9 ఎంపీ స్థానాలు కైవసం చేసుకున్నారు. సో అక్కడ 16 అనుకున్నప్పటికీ కేవలం 9 మాత్రం వచ్చారు. ఇక ఇదే కాంగ్రెస్ విషయానికి వస్తే కూడా కాంగ్రెస్ సంబంధించి కూడా గట్టి పోటీ కూడా ఇచ్చారు. ఇక్కడ ముఖ్యంగా 3 ఎంపీ స్థానాలు కైవసం చేసుకున్నారు. ఇప్పుడు ఏవైతే ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మల్కాజ్గిరి నుంచి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నుంచి, అదేవిధంగా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు కైవసం చేసుకున్నారు. దాంతోపాటు ఇక బీజేపీ విషయానికి వస్తే కూడా బీజేపీ ఎక్కడైతే బలంగా ఉందో, లోక్సభ స్థానాలు ఎక్కడైతే బలంగా ఉందో ఆ స్థానంలో గతంలో 2019లో ప్రచారం చేశారు. అందులో ప్రధానంగా మోడీ, అదేవిధంగా అమిత్ షా వీళ్ళిద్దరు కూడా వచ్చేసి అక్కడ ప్రచారం చేశారు. ఈ యొక్క 4 స్థానాలు కూడా బీజేపీ కైవసం చేసుకోవడం జరిగింది. అది కూడా ఎక్కడంటే ఒకటి మల్కాజ్గిరి, అదేవిధంగా నిజామాబాద్, ఒకటి కరీంనగర్, ఒకటి ఆదిలాబాద్. ఎక్కడైతే బలంగా బీజేపీ ఉందో ఆ స్థానంలో కైవసం చేసుకున్నారు. ఇక మరొకటి ఎంఐఎం, మనకు తెలిసిందే హైదరాబాద్కు సంబంధించి ఎంఐఎం కైవసం చేసుకున్నారు. సో ఈసారి ఎలాగైనా సరే ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ అయితే పోటీ పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా మేము 10 నుంచి 14 స్థానాలు కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ చెప్తూ ఉంది. 8 నుంచి 12 స్థానాలు కైవసం చేసుకోవాలని చెప్పి ఈసారి బీజేపీ చూస్తుంది. అదే స్థాయిలో ఇటు బీఆర్ఎస్ కూడా, ఎందుకంటే మొన్న ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ చితికిల పడ్డది, ఓడిపోయింది. కాబట్టి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి మళ్ళీ తెలంగాణలోని ఈ బీఆర్ఎస్ క్యాడర్ని బూస్టప్ చేయాలనే ఒక ఆలోచనతో కేటీఆర్ ప్రతి ఎంపీ ఏదైతే సెగ్మెంట్ ఉందో, పార్లమెంట్ సెగ్మెంట్ ఉందో, దీనికి సంబంధించి సమావేశాలు పెడుతూ ఉన్నారు. సో మొత్తానికి మనం 3-4 రోజులుగా చూస్తే మాత్రం సీరియస్ గా ఈ యొక్క 3 పార్టీలు కూడా ప్రధానంగా ఎంపీ ఎలక్షన్ల పైన ఫోకస్ పెట్టారు. ఇక 3 ప్రధాన పార్టీల నుంచి కూడా మా ప్రతినిధులందరూ కూడా ఆయా కార్యాలయం నుంచి దీనికి సంబంధించి లైవ్ ఇస్తారు. ఏ పార్టీలు ఎలా ముందుకు వెళ్ళబోతున్నాయి, ఎవరెవరు ఏ వ్యూహాలతోటి ముందుకు వెళ్ళబోతున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ నుంచి రాము ఉన్నారు, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు శ్రీనివాస్ ఉన్నారు. ఇక అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి కూడా మాధవి మన దగ్గర లైవ్ లో ఉన్నారు. ముందుగా మనం ఒకసారి తెలంగాణ భవన్ వెళ్దాం. తెలంగాణ భవన్ లోని నేను ఇంతకుముందు చెప్తున్నట్లు గత వారం రోజుగా ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి కేటీఆర్ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ ధీమా ఏంటి, మరి ఇప్పటికే ఓటమి చెందారు. దీంతో ఇటు క్యాడర్ అంతా కూడా కాస్త డీలా పడ్డాయి. మరి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు ఏంటి అనేది రాములు మరింత సమాచారం అందిస్తారు. ఒకసారి రాముల దగ్గరికి వెళ్దాం. రాములు, ఏంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు కూడా నాకు తెలిసి మీరు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం దగ్గర ఉన్నారు, కేటీఆర్ కూడా లోపలనే ఉన్నట్లున్నారు. ఏ సమావేశం జరగబోతుంది? ఈసారి బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ ఎన్ని ఎంపీ స్థానాలు కైవసం చేసుకోబోతుంది? రాజేష్, ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా 39 అసెంబ్లీ స్థానాలతో పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఇక లోక్సభ ఎన్నికలపైనే రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు తమ దృష్టిని సారించాయని చెప్పనుకోవాలి. అందులో ఒక భాగంగానే బీఆర్ఎస్ పార్టీ కూడా
లోక్సభ ఎన్నికల్లో తమ పట్టును కాపాడుకునేందుకు, తమ ఉనికిని కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామో దాని నుంచి తెలుసుకోవాల్సిన గుణపాఠం ఏమిటని చెప్పి ఈ నెల 3వ తేదీ నుంచి పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసింది. దీనికి బీఆర్ఎస్ పార్టీ అధినేత ఆదేశాల మేరకు కేటీఆర్, హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, మధుసూచారి తదితరుల ఆధ్వర్యంలో పార్టీ స్క్రీనింగ్ కమిటీ కూడా వేసి ఈ సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేసి కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ముందుకు పోవాలని చెప్పి తెలుస్తూ ఉంది. కార్యకర్తలు మాత్రం చాలా బాహాటంగానే కేటీఆర్, హరీష్ రావుల ముందు తమ స్థానిక ఎమ్మెల్యేగా ఓడిపోయిన అభ్యర్థి కానీ, ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థి కానీ బాహాటంగానే విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. లేనిపోని పథకాలు పెట్టి మమ్మల్ని ఆగం చేశారు, మా జీవితాలతో చెలగాట మారుకున్నారనే పద్ధతిలో కూడా ఈరోజు కార్యకర్తలు పెద్ద ఎత్తున బాహాటంగా విమర్శిస్తారు. అయితే లోక్సభ ఎన్నికల్లో ప్రస్తుతం 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో సారు కారు 16 అనే నినాదంతో ముందుకు పోయిన బీఆర్ఎస్ పార్టీ కేవలం 9 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2019లో ఎన్నికల్లో ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తన కూతురు కవిత ఓడిపోయింది. అదేవిధంగా కరీంనగర్ నుంచి వినోద్ రావు, వీళ్ళిద్దరు కూడా చాలా కీలకంగా తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన ఆ 2 నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు ఓడిపోయారు. ప్రస్తుతం 9 సీట్లతో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆ ఉన్న సీట్లనే కాపాడుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో 9 సీట్లను ఖచ్చితంగా కాపాడుకుంటే కానీ మనకు అవకాశాలు రేపు భవిష్యత్తులో తెలంగాణ వ్యాప్తంగా కానీ దేశంలో కూడా మనకు పరపతి ఉండదు అని చెప్పి భావిస్తూ ఉంది. అయితే 9 సీట్లు ఒకసారి చూసుకుంటే మనం చెవేల రంజిత్ రెడ్డి, ఖమ్మం నామ నాగేశ్వరరావు, వరంగల్ ప్రసూర్ దయాకర్ రావు, మహబూబాద్ మాలోత్ కవిత, మహబూబ్నగర్ మన్నె శ్రీనివాసరెడ్డి, నాగర్ కర్నూలు రాములు, మెదకు మొన్నటి వరకు కొత్త ప్రభాకర్ రెడ్డి ఉండే, జహీరాబాద్ బీపీ పాటిల్, పెద్దపల్లి నేతకాని వెంకటేష్. అయితే ఇందులో మెదక్ నుంచి ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం దుబ్బాక ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు కాబట్టి ప్రస్తుతం ఎంపీగా ఆయన లేడు. మిగతా 8 మంది సభ్యులు కూడా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. అయితే మొత్తం కూడా ఇందులో కొన్ని స్థానాలు మార్స్తామంటూ కూడా ఇప్పటికే కేటీఆర్ ఇండికేషన్ ఇచ్చారు. అందులో ఖమ్మం ఒకటి, పెద్దపల్లి, మహబూబ్ నగర్, తర్వాత నాగర్ కర్నూలు, ఇట్లాంటి పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా క్యాండిడేట్లను మార్చే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే రాజకీయ పరిణామాలు చూస్తే ఖమ్మం నుంచి ఏఐసిసి అధినేత్రి సోనియా గాంధీ వచ్చి పోటీలో ఉంటారని చెప్పి, అదే మల్కాజ్ నుంచి బీజేపీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తారనే పరిస్థితుల నేపథ్యంలో కొన్ని స్థానాలు మార్చేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఆ 9 స్థానాలపైన ప్రత్యేక గురి పెట్టి ఖచ్చితంగా సాధించాలి. కానీ ఒకటి రాములు ఒక విషయం చెప్పండి. మనం చూసాం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోని సిట్టింగ్ల అందరికీ టికెట్స్ ఇవ్వడంతో ఓడిపోయామని చెప్పేసి కేటీఆర్ చెప్పారు కదా. సో ఇప్పుడు ఈ సిట్టింగుల్లో దాదాపు మారుస్తున్నారు అంటే గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని మారుస్తున్నారా? దాంతోపాటు ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునేది, ఖచ్చితంగా మళ్ళీ సోనియా గాంధీని కూడా ఇక్కడ బరిలో దింపి సోనియా గాంధీకి ఒక గిఫ్ట్గా ఇవ్వాలి అని. సో ఈసారి సోనియా గాంధీ ఇక్కడ పోటీ చేస్తుంది మెదక్ నుంచి అని ఒకటి తెలుస్తుంది, సోనియా గాంధీ కానీ అదేవిధంగా ప్రియాంక గాంధీ. సో వీళ్ళిద్దరు ఎవరో ఒకరు పోటీ చేస్తే వీరిపైన పోటీగా కవితను బరిలో దింపుతారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? అంటే కేవలం అది సోషల్ మీడియా వేదికగా ఇతర మాధ్యమాల ద్వారా మాత్రం ప్రచారమే జరుగుతుంది. మొన్న తెలంగాణ భవన్లో నిజామాబాద్ పార్లమెంటరీ సమీక్ష సమావేశం సందర్భంగా కవిత మళ్ళీ నిజామాబాద్ పార్లమెంట్ నుంచే పోటీ చేస్తారన్న సంకేతాలు మాత్రం ఇచ్చారు. ఇప్పటి వరకు 7 పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్ష సమావేశాలు జరిగితే అధికారికంగా చెవ్వేల ఒకటి, కరీంనగర్ ఈ 2 పార్లమెంటు అభ్యర్థులకు మాత్రమే ఖరారు చేసినట్టు కార్యకర్తలు ఏకగ్రీవంగా తీర్మానించినట్టు చెప్పారు. మిగతా 5 నియోజకవర్గాల్లో మాత్రం ఎక్కడ కూడా కార్యకర్తలు ఏకగ్రీవ తీర్మానం చేశారు, ఒప్పుకున్నారని చెప్పి మాత్రం ఎక్కడ కూడా మీడియా సమావేశాలు చెప్పలేదు. అందులో భాగంగా నిజామాబాద్, ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ కూతురు కవిత కాబట్టి ఒకవేళ మార్చాలని చెప్పి ఉన్నప్పటికీ కూడా ప్రత్యక్షంగా మాత్రం ఏ కార్యకర్త కూడా ముందు చెప్పని పరిస్థితి ఉంది. కాబట్టి ఒకవేళ ప్రియాంక గాంధీ కనుక తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తే కవితను పోటీ నిలబెట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది. కానీ తెలంగాణలో మొత్తం కూడా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే కవిత ప్రస్తుతం ఏదైతే నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఉందో 1-2 స్థానాలు గెలిచిన పరిస్థితే ఉంది. కానీ మెదక్ పార్లమెంటు పరిధిలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలిచింది. ముందుగా హరీష్ రావు సిద్దిపేట నుంచి గట్టిగా ఉన్నాడు కాబట్టి ఎవరు నిలబడ్డా కూడా గెలవడానికి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్గా సిద్ధంగా ఉన్నాడు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత గజ్వేల్ ఎమ్మెల్యే మరొకసారి మెదక్ పార్లమెంట్ నుంచే నిలబడతారని చెప్పి తెలుస్తాం. ఎందుకంటే ఆయన దేశ స్థాయిలో పార్లమెంటుకు పోటీ చేసి గెలిస్తే దేశంలో జాతీయ స్థాయిలో కూడా కేసీఆర్ యొక్క రాజకీయ విధానాలు ఇవన్నీ కూడా కేంద్రంతో ఉండొచ్చు అని చెప్పి చూస్తూ ఉన్నాం. కానీ ఇంకో ఓరు పెట్టినా కూడా అక్కడ గెలిచే పరిస్థితి లేదు. మరొక వైపు సికింద్రాబాదు మల్కాజిగిరి పరిధిలో కూడా రాములు ఒక విషయం చెప్పండి. ఇప్పుడున్న పరిస్థితిలో మనం చూసాం మన జరిగిన ఎన్నికల్లో పార్టీ ఏ రకంగా డీలా పడ్డాయో. సో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ స్థాయిగా ఈ గతంలో ఏదైతే 9
లోక్సభ స్థానాలు కైవసం చేసుకుందో ఈసారి కనీసం ఆ పరిస్థితి ఉందా? బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలిచే పరిస్థితి 9 కైవసం చేసుకునే పరిస్థితి కనబడుతుందా ఇప్పుడున్న పరిస్థితులు గ్రౌండ్ లెవెల్లో చూస్తే? కానీ తొమ్మిది స్థానాలు వాళ్ళు గట్టిగా కైవసం చేసుకోవాలని చెప్పి భావిస్తున్నప్పటికీ 3 నుంచి 5 స్థానాలు మాత్రమే గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం మనం పరిస్థితులు చూస్తే మెదక్ ఒకటి, జహీరాబాదు, తర్వాత మల్కాజ్గిరి, సికింద్రాబాద్ల పైన ప్రత్యేక దృష్టి పెట్టి సీరియస్గా కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగి ప్రచారం చేసి క్యాడర్ను మొబిలైజ్ చేస్తే మాత్రం అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అటు మల్కాజ్గిరి, సికింద్రాబాద్ 2 పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కూడా మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. కాబట్టి వారు వన్ సైడ్ లాగా మొన్న ఎమ్మెల్యేలు అయితే చెవేలలో కూడా 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, మొత్తం 7 నియోజకవర్గాలకు గాను. కాబట్టి అటు చెవేల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, మెదక్, జహీరాబాద్ ఇక్కడ ప్రత్యేక దృష్టి పెడితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి అవకాశాలు ఉన్నాయని చెప్పి పార్టీ నేతలు భావిస్తూ ఉన్నారు. ఇక వరంగల్లో టికెట్ మారుతున్నారు, తర్వాత మహబూబాద్లో మారుతున్నారు, తర్వాత ఇటు నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ కూడా మన్య శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం ఉన్న ఎంపీ సిట్టింగ్ స్థానం అతను కూడా మారుతున్నారు. కాబట్టి ఈ విధంగా 5-6 చోట్ల 9లో 5-6 సిట్టింగ్ స్థానాలు అభ్యర్థులను మార్చి ముందుకు పోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మన అసెంబ్లీ ఎన్నికల్లోనే 30 స్థానాలు మారితే అధికారంలోకి వచ్చే వాళ్ళం, 11 స్థానాలు మార్చి 9 సీట్లు గెలిచాం. ఇంకో 20 మారితే ఖచ్చితంగా ఇంకో 10 సీట్లు వచ్చేది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ 3వసారి అధికారంలోకి వచ్చేదన్న భావన చాలా మంది నేతలు. రాములు ఒక విషయం చెప్పండి, ఇందులో వ్యూహాత్మకంగా కేసీఆర్ అంటే మనం చూస్తున్న గతంలో కేసీఆర్ జాతీయ స్థాయిలోకి వెళ్తారు, జాతీయ రాజకీయాలకు వెళ్తారని చెప్పేసి పదే బీఆర్ఎస్ శ్రేణులు చెప్పేవాళ్ళు కదా. సో ఈ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ ఏమన్నా పోటీ చేసే అవకాశం ఉంటుందా? మెదక్ నుంచి కావచ్చు, లేదు అంటే ఇటు మల్కాజ్గిరి కావచ్చు, లేదు అంటే కరీంనగర్ నుంచి? రాజేష్, ఇప్పటి వరకు ఉన్న మనకు అంటే సమాచారం మేర ప్రకారం ఖచ్చితంగా కేసీఆర్ మెదక్ పార్లమెంట్ నుంచి పోటీకి దిగుతారని చెప్పి మాత్రం ఖచ్చితంగా సమాచారం ఉంది. ఎందుకంటే మెదక్ పార్లమెంట్ ఈజీ సునాయాసంగా గెలవడానికి కూడా అవకాశం ఉంది. ఒకవేళ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వస్తే అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి బీఆర్ఎస్ పార్టీ ఏ రాజకీయంగా నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం సోనియా గాంధీ కానీ ఇంకెవరు వాళ్ళు కాకుండా ఎవరు వచ్చినా కూడా, ఎందుకంటే మెదక్ పార్లమెంటు పరిధిలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అసెంబ్లీ సీట్లు. ప్రధానంగా హరీష్ రావు సిద్దిపేట నుంచి వచ్చే ఒక్క మెజార్టీ పెద్ద ఎత్తున రేపు మెదక్ పార్లమెంట్లో మంచి లీడ్ ఇస్తుంది. కాబట్టి మెదక్ పార్లమెంటు కేసీఆర్ నిలబడ్డా కూడా కేవలం మన హరీష్ రావు ఒకటే భుజస్కంధాలపై వేసుకొని గెలిపించుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మెదక్ నుంచి ఖచ్చితంగా కేసీఆర్ పోటీ చేస్తారని చెప్పి పార్టీ ఇప్పటికీ స్పష్టంగా చెప్తా ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాములు. చూసాం కదా, మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే మాత్రము ఖచ్చితంగా అంటే ఒకవేళ సోనియా గాంధీని బరిలో దింపితే మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ కూడా బరిలో ఉంటారు అనే విధంగా ఈరోజు మా ప్రతినిధి చెప్తున్నారు. చూద్దాం మరి గతంలో ఏదైతే 2019లో 9 లోక్సభ స్థానాలు కైవసం చేసుకున్నారో, సో మరి ఈసారి 9 లోక్సభ స్థానాలు కైవసం చేసుకుంటారా, లేక ఇంతకుముందు మా ప్రతినిధి చెప్పినట్లు కేవలం 3 నుంచి 4కే పరిమితం అవుతుంది బీఆర్ఎస్ పార్టీ అనేది చెప్తున్నారు. ఏం జరగబోతుందో చూద్దాం. ఇక కాంగ్రెస్ పార్టీకి వెళ్దాం, గాంధీ భవన్కి వెళ్దాం. గాంధీ భవన్లో మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. ఇప్పటికే నేను ఇంతకుముందు చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాక ఇటు క్యాడర్లో కావచ్చు వీళ్ళందరితో కాస్త బూస్టప్ లో ఉన్నారు. ఖచ్చితంగా రేపు జరిగే లోక్సభ ఎన్నికల్లో కూడా ఈసారి ఇక్కడ ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఆ స్థాయిలోనే రిజల్ట్ ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా 14 స్థానాలు కైవసం చేసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. ఒకసారి గాంధీ భవన్ వెళ్దాం. గాంధీ భవన్లో మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, ఏంటి అసలు లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే గాంధీ భవన్ లోనే ఇటు ముఖ్యమంత్రి అధ్యక్షతన కూడా 2 రోజుల క్రితమే కసరత్తు జరిగింది. ఏం చర్చ జరుగుతుంది? ఈసారి ఎన్ని లోక్సభ స్థానాలు కైవసం చేసుకుంటామని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నారు. శ్రీనివాస్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 1000 స్థానాలు కైవసం చేసుకుని తెలంగాణ సౌత్ ప్లాన్ ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి ఏర్పాటైనప్పటి నుండి ఇప్పటికీ నెల రోజులు అవుతుంది. ఈ నెల రోజుల్లో కాంగ్రెస్ పార్టీ జోష్గా కల్పిస్తుంది. తెలంగాణలో మాత్రం ఇదే జోష్ని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కనబరిచి అత్యధిక పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగుతుందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే తెలంగాణలో అధికారం చేపట్టేప్పటి నుండి అదేవిధంగా ఇటు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా సీరియస్ గా ఇటు కేంద్రం అధిష్టానం కూడా, కాంగ్రెస్ అధిష్టానం కూడా సీరియస్ గా తెలంగాణ వైపు చూస్తుంది. తెలంగాణ మెజార్టీ స్థానాలు 10 నుండి అంటే తెలంగాణలో మొత్తం 17 స్థానాలు ఉంటాయిగా 10 నుంచి 12 స్థానాలు ఖచ్చితంగా గెలవాలనే దిశలో కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు తీర్థగా ఫోకస్ పెట్టింది అధిష్టానం. ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీర్ఘ మున్షి కూడా తెలంగాణలో ఇటు
కీలకంగా మారారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పటికే పిసిసి అధికార ప్రతినిధులతో సమావేశమయ్యారు ఈ రోజు. అదేవిధంగా గతంలో వారం రోజుల క్రితం కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షత శ్రీనివాస్ ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ప్రధానంగా ఒకటి ఏంటి అంటే ఖచ్చితంగా నేను ఇంతకుముందు అన్నట్లు 14 స్థానాలు కైవసం చేసుకుంటామంటున్నారు 11. సో ఇక్కడ సోనియా గాంధీ కూడా ఇక్కడ బరిలో ఉంటుంది. మెదక్ నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తుందని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. లేదు ప్రియాంక గాంధీ పోటీ చేస్తుందని చెప్పి చెప్తాను. నిజంగా పరిస్థితి ఉందా? సోనియా గాంధీ ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంటుందా మెదక్ నుంచి? అంటే 2019 ఎన్నికల్లో పార్లమెంట్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలు చేస్తుంది. ఒకటి నల్లగొండ జిల్లాలో భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపొందారు. ఇటు నల్లగొండ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపొందారు. అదేవిధంగా ఇటు రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి నుంచి గెలుపొందారు. ఈ ముగ్గురు ఈ తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గెలుపొందడంతో పాటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇటు మంత్రుడిగా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులు గెలుపొందే పరిస్థితి. ఈ క్రమంలోనే ఇటు ఈ కాంగ్రెస్ పార్టీ అది తెలంగాణలో గెలిచాక ఖచ్చితంగా ఇదే జోషులు కొనసాగిస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు 12 స్థానాలు తగ్గకుండా గెలవాలనే దిశగా అడుగులు వేస్తుంది. ముఖ్యంగా ఇటు తెలంగాణలో ఇటు ఖమ్మంతో పాటు నల్గొండ మహబూబాబాద్ జిల్లాలో మెజార్టీ స్థానాలు గెలవాలని కూడా ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈ 3 స్థానాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ స్థానాలు మెజార్టీగా గెలవాలని ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో రైట్. ఓకే శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ. ఒకసారి బీజేపీకి వెళ్దాం. బీజేపీ ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటి తెలంగాణలో ఖచ్చితంగా అనుకున్న విధంగా ఏదైతే 4 ఉందో ఈసారి 4 కాదు 8 నుంచి 11 స్థానాలు ఖచ్చితంగా కైవసం చేసుకోవాలి బీజేపీ నుంచి, లోక్సభ స్థానాలు తెలంగాణ నుంచి అని చెప్పేసి ఈరోజు బీజేపీ అధిష్టానం కావచ్చు, అదేవిధంగా ఇటు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే గత 3 రోజుల క్రితమే అమిత్ షా వచ్చేసి ఒక దిశానిర్దేశం చేసి వెళ్ళారు ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అనేది. ఎందుకంటే ఇప్పటికే గతంలో మనం చూసాం, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త లీడర్ల మధ్య సమన్వయ లోపం కావడం, అదేవిధంగా కాస్త పార్టీ వెనకబడిన పరిస్థితి చూసాం. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం అలా ఉండకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, ఖచ్చితంగా 8 నుంచి 14 స్థానాలను కవసం చేసుకోవాలని చెప్పేసి కూడా అమిత్ షా పార్టీ శ్రేణులకు సీనియర్ నేతలకంతా కూడా ఒక దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే 4 లోక్సభ స్థానాలు వీళ్ళు ఎంపీలు ఉన్నారు. వాళ్ళందరికీ సిట్టింగ్ స్థానాలు మళ్ళీ సేమ్ ఎక్కడి నుంచి అయితే వాళ్ళు ఉన్నారో, ఎవరైతే బరిలో ఉన్నారో, వాళ్ళు ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ ఏవైతే ఉన్నాయో అవి సిట్టింగ్లకే మళ్ళీ కేటాయించారు అని కూడా తెలుస్తుంది. మరికొంతమంది మొన్న కొంతమంది ఓడిపోయారు, సో వాళ్ళు కూడా మళ్ళీ రాబోతున్నారు, బరిలో ఉండబోతున్నారు అనేది ఒకటి జరుగుతుంది. మరి ఎలా ఉండబోతుంది ఏంటి, ఈరోజు ఏదైతే అమిత్ షా దిశానిర్దేశం చేశారు కదా, మరి ఆ స్థాయిలో బీజేపీ పని చేయబోతుందా ఏంటి అనే అంశానికి సంబంధించి బీజేపీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి మాధవి ఉంది. మాధవిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మాధవి, చెప్పండి. కిషన్ రెడ్డి, నాకు తెలిసి కిషన్ రెడ్డి కూడా 2-3 రోజులుగా బీజేపీ కార్యాలయంలోనే సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఆ పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించిన కార్యకర్తలతో కావచ్చు, నేతలతో కావచ్చు సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎలా ఉంది బీజేపీ, ఎన్ని స్థానాలు కైవసం చేసుకునే అవకాశం కనబడుతుంది మాధవి? మ్యూట్లో ఉన్నారు మాధవి, మాట్లాడండి. రైట్, మాధవి వాయిస్ వినపడితే ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ రోజు ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈ ప్రధాన 3 పార్టీలు ఏ రకంగా ముందుకెళ్తున్నాయో దానిపైన ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇదే అంశానికి సంబంధించి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. చెడును నిర్మూలించేందుకు ఆయుధాలు పడితే జరిగేది 2 దుష్టశక్తుల మధ్య యుద్ధమే. లక్షద్వీప్ పై మాల్దీవ్స్ మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యలు. మోడీ పర్యటనపై కామెంట్స్ తో భగ్గుమన్న భారత్. మాల్దీవ్స్ పై మండిపడుతున్న భారతీయులు. మాల్దీవ్స్ తీరును తప్పుపట్టిన సచిన్, సల్మాన్. బాయ్కాట్ మాల్దీవ్స్ నినాదానికి పెరుగుతున్న మద్దతు. మాల్దీవ్స్ టూర్ను రద్దు చేసుకుంటున్న భారత పర్యాటకులు. మాల్దీవులకు బుకింగ్స్ రద్దు చేసిన ఈజ్ మై ట్రిప్.
పర్యాటకంపైనే ఆధారపడిన మాల్దీవులకు భారీ షాక్. హైదరాబాద్లో పెరిగిన వాహనాల రద్దీ. మెట్రో సర్వీసులు ఏర్పాటు చేసినప్పటికీ ట్రాఫిక్ ఇబ్బందులు మాత్రం మారడం లేదు. ట్రాఫిక్ మటుకు కిలోమీటర్ల బారులు తీరుతుంది. అస్తవ్యస్తంగా మారిన ట్రాఫిక్. అడుగడుగునా ట్రాఫిక్ జామ్లు. సిటీ కలిసిన మొత్తం ట్రాఫిక్ ఉంటుంది. వాహనదారులకు తప్పని ఇబ్బందులు. కిలోమీటర్ దూరానికి గంటల సమయం. ఫుల్ ట్రాఫిక్ ఉంది, రోడ్డు కూడా ఏం బాగాలేదు. అత్యవసరంగా వెళ్ళాలనుకుంటే అంతే. నరక యాతన పడుతున్న ప్రజలు. ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి అంటే ఇప్పుడు నాకు 9కి ఆఫీస్ అనుకో, 7, 8కి ఆ టైంలో స్టార్ట్ అయిపోతా. ట్రాఫిక్ను కంట్రోల్ చేయలేకపోతున్న సిబ్బంది. పలు చోట్ల కనిపించని పోలీసులు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర పోలీసులు ఉండి ఏంటంటే క్లియర్ చేస్తే చలాన్లకే పరిమితమవుతున్నారన్న విమర్శలు. వాహనదారులకు ఎన్నాళ్ళి శిక్ష? ట్రాఫిక్ జాముల నుంచి ఎప్పుడు విముక్తి? చాలా ఇన్డెప్త్ డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్లో సుమారు 1,05,00,000 అప్లికేషన్లు 1,05,00,000 అప్లికేషన్లు ఈ అభయాస్త్రంలో ఉన్న అంశాల మీద, ఈ అభయాస్త్రంలో లేని అంశాలు ఏవైతే కొన్ని ఉన్నాయో, రేషన్ కార్డులు కానీ ఇంకా భూములకు సంబంధించిన విషయాలు కానీ ఇతరత్ర విషయాల మీద సుమారు అప్లికేషన్లో లేని అంశాల మీద 20 లక్షలు, అంటే టోటల్గా 1,25,00,000 అప్లికేషన్లు గడిచిన 28వ తారీఖు డిసెంబర్ నుంచి జనవరి 6వ తారీఖు లోపు ప్రజల నుంచి ₹1 కూడా ఖర్చు లేకుండా ప్రభుత్వం అప్లికేషన్లో తీసుకున్నది అనేది ఇందాక జరిగిన మీటింగ్లోది మీ ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి తెలియజేయదలుచుకున్నా. రైట్, వెల్కమ్ బ్యాక్. ఇక లోక్సభ స్థానాలకు సంబంధించి బీజేపీ తెలంగాణలో పూర్తిగా ఫోకస్ పెట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా 8 నుంచి 12 స్థానాలు కైవసం చేసుకోవాలనే విధంగా మొన్న వచ్చిన అమిత్ షా వచ్చినప్పుడు ఈ యొక్క పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించి ఇటు పార్టీ అధ్యక్షులుగా కిషన్ రెడ్డి కూడా పార్టీ కార్యాలయంలో ప్రతిరోజు ఏదైతే పార్లమెంట్ సెగ్మెంట్ ఉందో ఆ నేతలకు సంబంధించి కూడా సమావేశాలు ఏర్పాటు చేసి ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అనేది కూడా దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. మరి బీజేపీ పార్టీ నిజంగా ఈరోజు అమిత్ షా ఏదైతే దిశానిర్దేశం చేసి వెళ్లారో 8 నుంచి 12 స్థానాలు కైవసం చేసుకోవాలని ఏదైతే చెప్పారో మరి ఆ స్థాయి ఆ భూషణ్ బీజేపీలో ఉందా? ఆ స్థాయిలో ఈరోజు మరి లోక్సభ స్థానాలు కైవసం చేసుకోబోతుందా అనే అంశానికి సంబంధించి బీజేపీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి మాధవి ఉన్నారు. మాధవిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మాధవి, చెప్పండి. నేను ఇంతకుముందు అన్నట్లు ఖచ్చితంగా 8 నుంచి 12 స్థానాలు కైవసం చేసుకుంటామని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇటు కిషన్ రెడ్డి కూడా ప్రతిరోజు పార్టీ కార్యాలయంలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసాము, పూర్తిగా 3rd ప్లేస్కి పడిపోయింది. అంటే ఓటింగ్ శాతం పెరిగినా కూడా 3rd ప్లేస్ పడిపోయింది. మరి ఈ ఎన్నికల్లో, ఈ లోక్సభ ఎన్నికల్లో 8 నుంచి 12 స్థానాలు కైవసం చేసుకునే సామర్థ్యం ఆ పార్టీకి ఉందా తెలంగాణలో? రాజేష్, అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్సభ ఎన్నికలనే ప్రధాన ధ్యేయంగా కమలం పార్టీ భారీ కసరత్తులు నిర్వహిస్తోంది. అలాగే గత 2 రోజుల నుండి కూడా ఇక్కడ బీజేపీ పార్టీ ఆఫీస్లో భారీ సమావేశాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత కొంతకాలం క్రితము అమిత్ షా వచ్చి ఏదైతే దిశానిర్దేశం చేశారో జాతీయ పార్టీ నాయకుల నిర్దేశానుసారం ఇక్కడ నిన్న మొన్న కూడా జాతీయ కేంద్ర పార్టీ నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అలాగే సునీల్ బన్సాలి, అలాగే తరుణ్ చుగ్ కూడా నిన్న మొన్న హాజరయ్యారు. వారితో పాటు ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, అలాగే డీకే అరుణ, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, డాక్టర్ లక్ష్మణ్, ఇలా పలువురు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది.
ఈ సమావేశాలలో భారీ ఎత్తున కూడా నిన్న మనం చూసుకున్నట్లయితే చాలామంది కూడా పార్టీ కండువాలు కప్పుకోవడం జరిగింది, బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. దాన్నే ప్రధాని ధ్యేయంగా పెట్టుకొని ఈసారి నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని కావాలి అనేదే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు. దీనికి కావాల్సిన స్థానాలను మాత్రం ఎట్టి పరిస్థితిలో కైవసం చేసుకోవాలనే చూస్తున్నారు రాజేష్. ఇంకా ముందు చూసుకున్నట్లయితే ఇంతకుముందు ఏవైతే 4 సిట్టింగ్ స్థానాలు ఉన్నాయో వాటిని అలాగే ఉంచేసి మిగతా 8 సీట్లను 10 నుంచి 12 సీట్లు మాత్రం వస్తేనే ప్రధానమంత్రి నెక్స్ట్ మనకి హ్యాట్రిక్ కొడతారు అనే దిశానిర్దేశంతో ఇక్కడ వెళ్ళడం జరుగుతుంది. దీని తర్వాత సంక్రాంతి కన్నా ముందు కూడా ఈసారి ఎవరైతే మొదటిసారిగా ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారో పార్లమెంట్ ఎలక్షన్స్కి వారిపైన ఎక్కువగా ముఖ్యంగా వారి ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అలాగే సంక్రాంతి తర్వాత గ్రామాలు మండలాల వారీగా కూడా పర్యటన చేసి భారీ ఎత్తున బీజేపీ పార్టీలోకి జనాలని మాత్రం సమకూర్చుకునే ప్రయత్నంలో బీజేపీ పార్టీ కసరత్తులు చేస్తుంది. ఇక్కడ జరిగిన ప్రతి ఒక్క ప్రోగ్రాంలో మాత్రం వారు ముందు ధ్యేయంగా 12 సీట్లను మాత్రం పెట్టుకున్నారు. సిట్టింగ్ ఎంపీలు ఎవరెవరైతే ఉన్నారో బండి సంజయ్, అలాగే కిషన్ రెడ్డి, ధర్మపురి సురేందర్, అలాగే బాబురావు, ఇలా స్వయం బాబురావు గారు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ 4 స్థానాలు మినహా ఖచ్చితంగా 8 స్థానాలు అయితే కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. అప్పుడే నరేంద్ర మోడీకి ఛాన్స్ ఉంటుంది. నరేంద్ర మోడీ కూడా ఒక సమాచారం ఏమొస్తుందంటే నరేంద్ర మోడీ కూడా మనకి తెలంగాణ నుంచి పోటీ చేయబోతున్నారు అనే సమాచారం కూడా మనం వింటున్నాము. ఒకటి మాధవి, మీరు ఇంతకుముందు అన్నట్లు ప్రధాని కూడా ఇక్కడ నుంచి పోటీ చేస్తారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది బీజేపీలో. సో ప్రధాని ఒకవేళ పోటీ చేస్తే ఒక మల్కాజ్ గురించి ప్రధానిని పోటీ చేయించాలనే ఆలోచనలో బీజేపీ పార్టీ ఉందని తెలుసు. ఎందుకంటే ప్రధాని ఇక్కడ నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం ఆ చుట్టుపక్కల ఉన్న దాదాపు ఒక 6 నుంచి 7 పార్లమెంట్ సెగ్మెంట్ పైన ప్రభావం పడుతుంది. ఖచ్చితంగా మోడీని కూడా ఇక్కడ నుంచి పోటీ చేయించాలన్న ఆలోచనలో ఉందనేది తెలుస్తుంది. మరి నిజంగా మోడీ ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుందా? దాంతోపాటు మరికొన్ని ఇప్పుడు ఏదైతే 4 ఎంపీ స్థానాలు ఉన్నాయో అవి అలాగే ఉంచి మిగతా సెగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో అందుకు కొత్త క్యాండిడేట్లను పెట్టాలని చూస్తున్నారు. కొన్ని ప్లేస్లో మాత్రం ఇద్దరు ముగ్గురు పోటీలో ఉన్నారని కూడా చర్చ జరుగుతుంది. లైక్ ముఖ్యంగా మహబూబ్నగర్ చూస్తే అక్కడ డీకే అరుణ కావచ్చు, అదేవిధంగా జితేందర్ రెడ్డి లాంటి వాళ్ళు. సో ఇటు మెదక్ చూస్తే ఇట్లా పోటీ రఘునందన్ కూడా ఉన్నారు. రఘునందన్ కూడా మెదక్ నుంచి పోటీ చేస్తారు. సో ఇలాంటి చర్చ జరుగుతుంది. నిజంగా ఆ పరిస్థితి ఉందా? వారు మాత్రం ఇంకా స్థానాలను పండగ తర్వాత ప్రకటిస్తామని చెప్తున్నారు. ఎవరెవరికి ఏ స్థానాలు అనేది మాత్రం ఖచ్చితంగా సంక్రాంతి తర్వాత మేము పార్టీ దిశానిర్దేశాల అనుసారంగా మేము ప్రచారం చేయడం అయితే ఏంటి, వీరికి కావాల్సిన స్థానాలు అయితే ఎవరెవరికి ఏ స్థానాలు అనేది కూడా ఈ మరొక 2 రోజుల్లో నిర్దేశిస్తామని చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ మాధవి. చూసాం కదా, మొత్తానికి తెలంగాణలో ఉన్న ప్రధాన 3 పార్టీలు ఏదైతే బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ కావచ్చు, ఈ 3 పార్టీలు ఎలాగైనా సరే ఈ తెలంగాణ నుంచి దాదాపు 10-15 స్థానాలు కైవసం చేసుకోవాలనే విధంగా ఉన్నారు. మరి గతంలో ఏదైతే కేసీఆర్ ఇచ్చిన నినాదం ఏదైతే ఉందో 16 అన్నారు, తర్వాత 9 ఇచ్చారు. మరి ఈసారి ఎలా ఉంటుంది? ఆ 9 కైవసం చేసుకోబోతున్నారా, లేక మరి 3 నుంచి 4 వరకే పరిమితం అవుతున్నారా? ఇప్పటికే కేటీఆర్తో ఒక నిదానం ఎత్తుకున్నారు. ఎందుకంటే తెలంగాణ గలం దళం బలం అనేది ఈ యొక్క నినాదంతో ముందుకు వెళ్ళాలి అనేది దిశానిర్దేశం చేశారు నేతలకు అంటున్నారు. మరి నిజంగా ఈ యొక్క నినాదంతో ముందుకు వెళ్తే ప్రజలు ఎటువైపు ఉంటారు? నిజంగా బీఆర్ఎస్ వైపు ఉంటారా చూడాల్సి ఉంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీ మనం చూసాం, కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది, ఈ రోజు మంచి స్పీడ్ మీద ఉంది. అదే స్థాయిలో రేపు లోక్సభ ఎన్నికలకు కూడా వెళ్తున్నామంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా 14-15 స్థానాలు కైవసం మేమే చేసుకుంటామంటున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జీలను కూడా నియమించారు. పార్టీతో స్పీడ్గా చేశారు. ఇక అభ్యర్థులు కూడా త్వరగా ప్రకటించబోతున్నారని కూడా తెలుస్తుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ కూడా పూర్తిగా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే అమిత్ షా వచ్చారు, అమిత్ షా వచ్చేసి సమావేశం ఏర్పాటు చేశారు. ఇక ముఖ్యంగా ఇటు ప్రధాని మోడీ కూడా రాబోతున్నారని కూడా తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా అంటే ముఖ్యంగా ఈ 2 జాతీయ పార్టీలు మాత్రం పూర్తిగా తెలంగాణ పైన ఫోకస్ పెట్టాయి. ఖచ్చితంగా 10-14 స్థానాలు కైవసం చేసుకోవాలని. మరి చూడాలి ప్రజలు ఎవరి వైపు ఉంటారు? బీజేపీ వైపు ఉంటారా, లేక ఇప్పుడు ఏదైతే అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఉందో కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటారా, లేక బీఆర్ఎస్ ఓటమి పాలైంది కాబట్టి సానుభూతితోటి మరి బీఆర్ఎస్ పైన ప్రజలు ఓట్లు వేస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. మొత్తానికి రాష్ట్ర ప్రజలు కావచ్చు అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ లోక్సభ స్థానాలు ఎవరు గెలుచుకోబోతున్నారు, ఎవరు కైవసం చేసుకోబోతున్నారు అనేది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ స్పెషల్.